కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు, ఒకవైపు వరుస ఫ్లాపులు, మరొక వైపు గ్రాండ్ ప్రమోషన్స్. ఇదే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ హాట్ సీన్. పవన్ కళ్యాణ్ నుంచి దళపతి విజయ్ వరకు ఒక్కొక్క సినిమా ఒక్కో స్ట్రాటజీతో బస్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ లుక్స్, సాంగ్స్, ఈవెంట్స్ తో మేకర్స్ ప్రమోషన్ స్పీడప్ పెంచుతున్నారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ హైప్ అంతా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వర్కౌట్ అవుతుందా? స్టార్డమ్ మళ్ళీ ప్రూవ్ అవుతుందా, లేక ప్రమోషన్ల వరకే పరిమితమైపోతుందా? చూద్దాం. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేయడం ఎంత ఇబ్బందికరమో పవన్ కళ్యాణ్ చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడో 2023లో అనౌన్స్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. రీసెంట్గా వచ్చిన భారీ బడ్జెట్ మూవీ హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ఓజీ మాత్రం బడ్జెట్ రాబట్టుకోగలిగింది. ఈ క్రమంలోనే స్పెషల్ కాంబినేషన్ మళ్లీ తెరపైకొచ్చింది. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి 13 ఏళ్ల తర్వాత మళ్లీ హిట్ కాంబినేషన్గా పేరు తెచ్చుకున్న హరిశంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్తోనే పవన్ మార్క్ మాస్ ఇంపాక్ట్ చూపించి సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచింది ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ కానున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ ని ఇప్పటి నుంచే ఫుల్ స్పీడ్ లో నడిపిస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ప్రోమోలో పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, మాస్ యాటిట్యూడ్ ని హైలైట్ చేసి ఫ్యాన్స్ కు పక్కా ట్రీట్ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన దేఖ్ లేంగే సాలా ఫుల్ సాంగ్ తో పవన్ ఫ్యాన్స్ లో హీట్ మరింత పెరిగింది. మ్యూజిక్, లిరిక్స్, పవన్ ఎనర్జీ అన్ని కలిపి ఇది థియేటర్లో విజిల్స్ పడే సాంగ్ అనే ఫీలింగ్ ను కలిగిస్తోంది. ప్రమోషన్స్ ఇదే ఊపులో కంటిన్యూ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెనింగ్స్ దగ్గర భారీ రికార్డ్స్ టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజకి వరుసగా ఫ్లాప్లు పలకరిస్తున్నా ఆ ఇంపాక్ట్ మాత్రం ఆయన ఇమేజ్ మీద పడ్డం లేదనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తోంది. రీసెంట్గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మాస్ జాతర డిజాస్టర్ అయిన రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని లేటెస్ట్ అప్డేట్స్ చెప్తున్నాయి. అదే విషయం కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆయన కొత్త సినిమా టీజర్, సాంగ్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ 2 సాంగ్స్ రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేశారు. తాజాగా వచ్చిన మెలోడీ సాంగ్ అయితే మాస్ బీట్ కు భిన్నంగా సాఫ్ట్ ఫీలింగ్ తో సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. ఫ్లాప్లున్న ఫైర్ మాత్రం తగ్గని హీరోగా రవితేజ మళ్లీ సంక్రాంతి రేస్లో ఎంటర్ అవుతున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో దళపతి విజయ్ కెరియర్లో లాస్ట్ మూవీగా తెరకెక్కింది జననాయగన్. 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను విజయ్ కు గుర్తుండిపోయే ఫేర్వెల్ మూవీగా నిలపాలనే లక్ష్యంతో మేకర్స్ ప్రమోషన్స్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన దళపతి కచేరీ సాంగ్ యూట్యూబ్ లో కోట్లాది వ్యూస్ తో ట్రెండ్ అవుతూ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక హైప్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లేలా మలేషియాలో ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఓపెన్ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 27న జరగనున్న ఈ ఈవెంట్తో దళపతి విజయ్ లాస్ట్ మూవీపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.